ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి తమిళనాడు కేరళలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నేను వచ్చేసి మొత్తం 9 days 6 nights లో వచ్చేసి ఆల్మోస్ట్ తమిళనాడులో ఉన్న చాలా ప్రదేశాలు, కేరళలో ఉన్న కొన్ని ప్రదేశాలను అయితే కవర్ చేశాను. ఈ 9 days లో నేను ఎలా కవర్ చేశాను అన్నది మీకు 1 by 1 అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం హైదరాబాద్ నుంచి అయితే తమిళనాడుకి అయితే బయలుదేరదాం పదండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు స్పెషల్ ట్రైన్ అయితే రామనాథపురం వరకు అయితే ఉంది, అంటే నియర్ బై రామేశ్వరం వరకు అయితే ఉంది. నేను వచ్చేసి ఈ ట్రైన్లో చిదంబరం వరకు అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి చూడండి, మనది వచ్చేసి B1. నేను 3rd class AC అయితే బుక్ చేసుకున్నాను. మెయిన్ టికెట్ విషయానికి వస్తే మాత్రం ఏసీ, ఈ 3rd AC వచ్చేసి 1750 ఇలా ఉంది. అదే మీకు స్లీపర్ అయితే 750 రూపీస్ అయితే ఉంది. 9:15కి నైట్ అయితే బయలుదేరింది. నెక్స్ట్ డే మనకు ఈవినింగ్ వరకు, అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూడండి టైం వచ్చేసి మనకు 3:30 అవుతుంది. ఇక్కడ చిదంబరంలో అయితే దించేసింది. ఇక ప్రస్తుతానికి చిదంబరం రైల్వే స్టేషన్ నుంచున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 2 kilometers. నేనైతే వాక్ నడుచుకుంటూ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే చౌరస్తా వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఈ బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ రాగానే చౌరస్తా కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ కొంత దూరం నడుచుకుంటూ వచ్చారనుకో మీకు టెంపుల్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 4 అవుతుంది. రూమ్స్ కోసం నేను గోపురం దగ్గరికి వచ్చాను ఇక్కడ, కానీ 1000 రూపీస్ అని చెప్పారు. అక్కడ నుంచి 500 meters దూరంలో ఉన్న ఈ మీరాస్ లాడ్జ్లో అయితే నేను స్టే చేశాను. 600 రూపీస్ అయితే పడ్డది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి నేను వచ్చేసి చిదంబరం మెయిన్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను. ప్రస్తుతానికి మనం సౌత్ గోపురం నుంచి ఆలయం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం చూడండి. ఈ ఆలయం వచ్చేసి చాలా పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. చోళరాజులు అయితే సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మొత్తం 9 గోపురాలు ఉంటాయి. ఈ 9 గోపురాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను చూపించడం అయితే జరుగుతుంది. అలానే ఈ ఆలయం యొక్క గర్భగుడి పైన 21,600 బంగారు రేకులను అయితే ఉపయోగించారు. ఇవి మనిషి ఒకరోజు శ్వాస తీసుకోవడం వదలడం కూడా అంతే టైం అయితే ఉంటుంది. అలానే వీటిని బిగించడానికి 72,000 మేకులను అయితే ఉపయోగించారు. ఇవి వచ్చేసి మనకు నాడీ వ్యవస్థను చూపించడం అయితే జరుగుతుంది. అలానే గర్భగుడి కూడా ఎగ్జాక్ట్లీ మనకు రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ అక్కడనే పడుకొని డేట్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను గంగైకొండ చోళాపురంకి అయితే వెళ్తున్నాను. బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 7 o'clock డైరెక్ట్ బస్ అయితే ఉంది. నాకు 40 రూపీస్ తీసుకున్నారు. ప్రస్తుతానికి గంగైకొండ చోళాపురంకి అయితే చేరుకున్నాం చూడండి. ఈ ఆలయాన్ని మొదటి రాజేంద్ర చోళుడు అయితే నిర్మించడం జరిగింది. సుమారు 250 సంవత్సరాలు ఈ ప్రాంతంలోంచే వాళ్ళ రాజ్య పరిపాలన అయితే సాగింది. అంటే వాళ్ళ రాజధాని ఇదే అన్నట్టు. ఈ ఆలయం ఏంటంటే మనకు బృహదీశ్వర ఆలయం ఎలా ఉంటుందో తంజావూరులో, అదే విధంగా ఈ ఆలయాన్ని కూడా సేమ్ ఆ విధంగానే నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయ పరిసరాలు, ఈ ఆలయం చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 8 o'clock నేను కుంభకోణం అయితే చేరుకున్నాను. 30 kilometers ఉంటుంది. 30 రూపాయలు తీసుకున్నారు. కుంభకోణం బస్ స్టాప్ నుంచి 1 kilometer దూరంలోనే అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మనం మహా ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చాం చూడండి. బై వాకబుల్లో వచ్చాను నేనైతే. ఈ పక్కనే మనకు వచ్చేసి కాశీ విశ్వనాథ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా నేనైతే కవర్ చేశాను అని నడుచుకుంటూనే చేస్తున్నాను. ఇక ఇక్కడ నుంచి ఇంకా కొంత దూరంలోనే మనకు నాగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో ఏంటంటే గర్భగుడిలో ఉన్న శివయ్య పైన డైరెక్ట్ సూర్యకిరణాలు వచ్చేసి సంవత్సరంలో 2 రోజులు మాత్రమే పడేటట్టు అయితే నిర్మించారు. అది తమిళ సంవత్సరం మే జూన్ ప్రకారం. ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి 100 meters దూరంలోనే సారంగపాణి టెంపుల్ అయితే ఉంటుంది. కుంభకోణంలోనే అతి పురాతనమైన ఆలయం వచ్చేసి ఈ ఆలయం. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న రాజగోపురం వచ్చేసి 167 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఈ ఆలయం చూశాక కొంత దూరంలోనే వినాయక టెంపుల్, ఆ పక్కనే మరొక టెంపుల్ అయితే ఉంటుంది, సోమేశ్వర స్వామి టెంపుల్. అక్కడి నుంచి కొంత దూరం వచ్చినాం అనుకో మనకు రామేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఆలయాలు వచ్చేసి చాలా ఉంటాయి. కుంభకోణం అంటేనే దైవభూమిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఆది కుంభేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి చాలా రినోవేషన్లు అయితే ఉంది ప్రస్తుతానికి. ఈ ఆలయానికి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. ఈ ఆలయం చూశాక అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 2 kilometers దూరంలో మనకు ఐరావతేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చాను. 120 రూపీస్ అయితే వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఈ టెంపుల్లో మిరాకిల్ ఏంటంటే మొత్తం ఈ ఆలయాన్ని నీటి కొలంలో నిర్మించడం జరిగింది. మొత్తం సప్త స్వరాలు వినిపించే ఒక 7 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కితే సప్త స్వరాలు అయితే మనకి వినబడతాయి. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శాపానికి గురి అయిన ఐరావతేశ్వరుడు యమధర్మరాజు ఈ పుష్కరంలో స్నానం ఆచరించే శాప విముక్తి పొందడం అయితే జరిగింది. ఈ ఆలయాన్ని మొదటి రాజేంద్ర చోళుడు అయితే నిర్మించడం జరిగింది. ఇక ఇక్కడ నేను 3 o'clock వరకు అయితే రెస్ట్ తీసుకున్నాను. 4 o'clock ఇక్కడ నుంచి నేను తంజావూరు అయితే బయలుదేరిన. బస్సులో 40 రూపీస్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి మనం తంజావూరు బస్ స్టాప్ ఉన్నాం. ఈ బస్ స్టాప్ నుంచి 1 kilometer దూరంలోనే మనకు బృహదీశ్వర ఆలయం ఉంటుంది. ప్రస్తుతానికి బృహదీశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఈ ఆలయానికి ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు. ఈ ఆలయాన్ని మనకు
1004 నుంచి 1009 మధ్య కాలంలో అంటే 5 సంవత్సరాలలో రాజేంద్ర చోళుడు అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అతిపెద్ద శివలింగం అయితే కొలువై అయితే ఉంటుంది. సుమారు 29 అడుగుల ఎత్తులో అయితే శివయ్య అయితే మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడు వచ్చేసి మనకు 20 టన్నుల బరువు అయితే మనకు ఉండడం జరుగుతుంది. మొత్తం ఏకరాతితోని ఈ నందీశ్వరుడిని నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తున్న ఈ గర్భగుడి పైన మొత్తం 13 అంతస్తుల నిర్మాణాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఆ పైన వచ్చేసి మనకు శంఖాన్ని ఒక 80 టన్నుల బరువుతోనైతే నిర్మించారు. ఈ ఆలయం మొత్తం స్టోన్ తోనే నిర్మించడం అయితే జరిగింది అన్నట్టు. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న శివయ్య అనేది దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక నేను 7 o'clock ఇక్కడ నుంచి శ్రీరంగం అయితే బయలుదేరాను. ఒక 40 రూపీస్ ఇలా బస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. డైరెక్ట్ శ్రీరంగంకి అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి తిరుచి అయితే చేరుకోవాలి. ప్రస్తుతం తిరుచిలో ఉన్నాం చూడండి. ఇలా బయటికి రాగానే మీకు బస్ స్టాప్ ఉంటుంది, సిటీ బస్ స్టాప్. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఇలా వెళ్ళామనుకో మనకు శ్రీరంగం అయితే వచ్చేస్తుంది. బస్ ఛార్జ్ వచ్చేసి ఒక 11 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడే ఇక్కడైతే మనం దించేసింది రైట్ సైడ్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం మెయిన్ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి 2 ఏనుగులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రాజగోపురం నుంచి రైట్ సైడ్ కొంత దూరం అయితే వచ్చేసేయండి. కొంత దూరం వచ్చాక ఒకసారి చూడండి, అక్కడ రాజగోపురం కదా, ఈ పక్కకే చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉందా, ఇందులో వచ్చేసి నేనైతే స్టే చేశాను. రూమ్కి 700 రూపాయలు అయితే పడ్డది. ఒకవేళ ఫ్రెష్ అప్ కావాలంటే 30 రూపీస్, లాకర్ కావాలంటే 50 రూపీస్ అయితే అవైలబుల్గా ఉంది. రూమ్ వచ్చేసి యావరేజ్గా అయితే ఉంటుంది, చూసుకొని తీసుకోండి. చాలా హై రేట్లో కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. ఏ రూమ్లో ఉంటారనేది మీ ఇష్టం. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి నేను వచ్చేసి నా చెప్పులు అన్నీ ఇక్కడ పెట్టేసి నేను టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను. ప్రస్తుతానికి రాజగోపురం దగ్గర వచ్చినాం చూడండి. ఈ రాజగోపురం వచ్చేసి 237 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం వచ్చేసి ఈ గోపురాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆలయ చరిత్రకు వస్తే త్రేతాయుగంలో రాముడు రావణాసురుని పైన యుద్ధం గెలిచిన తర్వాత విభూషణునికి వచ్చేసి ఈ శ్రీరంగం రంగనాథ స్వామి వారిని వచ్చేసి బహుమతిగా అయితే ఇస్తాడు విగ్రహాన్ని. అది తీసుకొని ఈ విభూషణుడు వచ్చేసి లంకకు అయితే బయలుదేరుతాడు. ఆ బయలుదేరే టైంలో ఈ కావేరి నది వద్ద కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాడు. ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు భూమి పైన ఇక్కడనే పెట్టడం అయితే జరిగింది. పెట్టడంతో పైకి అయితే రంగనాథ స్వామి పైకి లేవాడు. ఒకసారి పెడితే అక్కడనే ఉండిపోతారు అంటాడు. బాధపడుతున్న టైంలో ఇక్కడ ఉన్న రాజు వచ్చేసి ఆ విభూషణ్ని ఓదార్చి ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ పైకి ఎక్కడానికి అయితే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా పైకి ఎక్కితే మొత్తం గోపురాలను అయితే మనం చూడొచ్చు. 21 గోపురాలు అయితే మనకు కనబడతాయి. ఇక్కడ అతిపెద్ద గరుడ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ స్వామిని దాటుకొని వెళ్తే మనకు మెయిన్ రంగనాథ స్వామి అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ మొత్తం మీరు కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్ల దూరంలోనే జంబుకేశ్వర టెంపుల్ ఉంటుంది, జలలింగం. పంచభూత క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఒక 5 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకోండి. పూర్వం ఏంటంటే జాంబా వృక్షాలు ఎక్కువ ఉండేదట, అందువల్లనే ఇక్కడ పేరు అయితే వచ్చింది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్న వరకు 12 అయిపోయింది. ఇక్కడ నుంచి నేను తిరుచి బస్ స్టాప్కి అయితే చేరుకున్నాను. ఈ తిరుచి బస్ స్టాప్ నుంచి 1 o'clock నేను రామేశ్వరం అయితే బయలుదేరిన. మొత్తం 220 కిలోమీటర్స్ ఉంటుంది. 220 రూపీస్ అయితే తీసుకున్నారు. 7 hours జర్నీ పట్టింది. తర్వాత నేను రామేశ్వరం అయితే చేరుకున్నాను. ఇక్కడ ప్రస్తుతానికి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి రామేశ్వరం అయితే వెళ్తున్నాను. నైట్లో అయితే వచ్చినాను, నేను మార్నింగ్ టైంలో చూపిస్తున్నా. Day 4 అయితే స్టార్ట్ అయిపోయింది. Day 4లో ఇక రామేశ్వరం అయితే మనం కవర్ చేద్దాం. ప్రస్తుతం ఏంటంటే నేను ఉన్న రూమ్ అయితే ఫస్ట్ చూపిస్తా. నైట్ టైంలో వచ్చిన ఇక్కడ ఈ స్ట్రీట్లో వచ్చేసి చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సాటర్డే సండే వస్తే చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసి నాకు 1000 రూపీస్ అయితే పడచ్చు చూడండి. ఈ విధంగా రూమ్ అయితే ఉన్నది. ఇక్కడ మనకు దర్శనం చేసుకోవడానికి బయటకు అయితే వచ్చేసిన అన్ని చెప్పులు అవి నేను రూమ్లో పెట్టేసిన. దర్శనానికి అయితే వెళ్తున్నాను. 25 రూపీస్ దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ 22 తీర్థాల్లో స్నానం చేయడానికి, లేదా 100 రూపీస్ స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. నేను 25 రూపీస్ దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వచ్చాక మొత్తం 22 తీర్థాలు అయితే ఉంటాయి. సరస్వతి తీర్థం, గాయత్రి తీర్థం, ఇలా అన్ని తీర్థాలలో స్నానం అయితే ఆచరించండి. ఈ ఆలయాన్ని మొత్తం వచ్చేసి 10వ శతాబ్దంలో శ్రీలంకన్ రాజు అయితే నిర్మించాడు. చాలా గొప్ప క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాలలో అతి ముఖ్యమైన జ్యోతిర్లింగ క్షేత్రంగా కూడా ఈ రామేశ్వర క్షేత్రాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. స్వయంభుగా శ్రీరాముడే ఇక్కడ ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక అదే మెయిన్ రాజగోపురం నుంచి స్ట్రేట్ వచ్చేసేయండి. ఒక 500 మీటర్స్ దూరం నడుచుకుంటూ వస్తే మీకు అగ్ని తీర్థం అయితే ఉంటుంది. ఈ తీర్థం స్పెషల్ ఏంటంటే రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత మొదటిసారి ఇక్కడనే స్నానం అయితే ఆచరించాడట. అక్కడ నుంచి కొంత దూరం వచ్చిందనుకో మీకు బోటింగ్ ఏరియా ఉంటుంది. వెళ్ళాలంటే బోటింగ్ వెళ్ళండి. సాయంత్రం 4 o'clock ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరకు వచ్చేసి నేను రిమైనింగ్ టూరిస్ట్ ప్లేస్కి అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాను. 1700 రూపీస్ అయితే పడ్డది. ఒకవేళ ధనుష్ కోటి ఒక్కటే చూడాలంటే బస్సు అయితే అవైలబుల్గా ఉంటాయి, జస్ట్ 30 రూపీస్.
అక్కడ నుంచి మొదటగా నేను వచ్చేసి మందవదన పర్వతం దగ్గరికి అయితే వచ్చాను. ఈ పర్వతం స్పెషల్ ఏంటంటే ఇక్కడ నుంచి రామేశ్వరం మొత్తం చూడొచ్చు. రాముడు ఏంటంటే ఇక్కడ నుంచి లంకని మొదటగా చూడడం అయితే జరిగిందట. ఈ అక్కడ నుంచి కొంత దూరంలో ఉన్న అబ్దుల్ కలాం హౌస్ని అయితే చూశాను. ఈ అక్కడ నుంచి మరొక 500 మీటర్స్ దూరంలోనే ఉన్న మనం ప్రస్తుతానికి రామతీర్థం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇప్పుడు మనం చూస్తుందే రామతీర్థం. రాముడు ఏంటంటే లంకకు వెళ్లే ముందు ఇక్కడనే స్నానం ఆచరించి విశ్రాంతి అయితే తీసుకునేవాడట. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి మళ్ళీ కొంత దూరంలో ఉన్న లక్ష్మణ తీర్థం దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి చూడండి, మనకు రాక్షసుని సంహరించిన తర్వాత రామలక్ష్మణుడు వచ్చేసి ఈ తీర్థంలోనే స్నానం ఆచరించారట. ఈ పక్కకు వచ్చేసి పంచముఖ హనుమాన్ టెంపుల్ అన్నీ ఉంటాయి ఈ పరిసరాలను. ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఇక్కడ నుంచి నేను వెల్లందు తీర్థంకి అయితే వెళ్తున్నాను. ఆ మధ్యలో వచ్చేసి అబ్దుల్ కలాం మెమోరియల్ ఉంటుంది. ఒకవేళ వీలుంటే కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు మనం వెల్లంది తీర్థం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఈ తీర్థం స్పెషల్ ఏంటంటే రాముడు సీతాదేవికి దాహం వేసినప్పుడు ఈ సముద్రం మధ్యలో ఈ మంచినీటి బావిని అయితే తవ్వడం జరిగింది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్లో నేను ధనుష్కోటి అయితే వెళ్ళిపోతున్నాను. ఇదంతా మనం ఓన్ ఆటో తీసుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి కోదండరామస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే విభూషణునికి పట్టాభిషేకం చేసిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే రామసేతుని అయితే నిర్మించారు. ఇక్కడనే మనకు నీటిలో తేలియాడే రాళ్ళను కూడా చూడొచ్చు. ఇక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మనకు 1964 తుఫాన్లో మునిగిపోయిన మనకు కొట్టుకపోయిన ప్రదేశమైన రైల్వే స్టేషన్ అయితే చూడొచ్చు. ఈ రైల్వే స్టేషన్ మొత్తం కొట్టుకపోయింది. ఇక్కడ చర్చి కూడా ఉంటుంది. ఈ చర్చి కూడా సునామీ టైంలో మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఆ కాలం నాటి ఇళ్ళను కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి, ఈ ఇండ్లు కూడా అన్ని ధ్వంసం అయిపోయినాయి. సముద్రం కూడా చాలా అలలు వస్తూ ఉంటాయి ఈ ప్రదేశంలో. అప్పటి నుంచి ఇక్కడ వరకు ఏంటంటే ఇక నైట్ టైంలో ఇక్కడ ఎవరు ఉండట్లేదు. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఒక వీలైతే ఎక్కి చూడండి. పైనుంచి చూస్తే ఈ ధనుష్కోటి వ్యూ చాలా కనబడుతుంది. ఇక లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే ధనుష్కోటి చివరి ప్రదేశం. ఇక్కడ నుంచే మనం ఇక లంకకు అయితే చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి లంక వచ్చేసి ఒక 29 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక ఇంతటితోని మనకు రామేశ్వరం టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక రూమ్ వెకేట్ చేసేసి నేను ఈవినింగ్ 7 o'clock ఇక్కడ నుంచి కన్యాకుమారికి బస్ అయితే ఉంది. 320 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక బస్సులో అయితే నేనైతే బయలుదేరిన. నాకు బస్ ఛార్జ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 345 రూపీస్ అయితే పడ్డది. నేను వచ్చిన బస్సు ఇదే. ఇదంతా వచ్చేసి మనకు కన్యాకుమారి బస్ స్టాప్. చూడండి, డే 5 స్టార్ట్ అయిపోతుంది. ఇక మనకు మార్నింగ్ 4 o'clock ఇక్కడ దించేసింది. అక్కడి నుంచి ఈ కన్యాకుమారి చౌరస్తాకు వచ్చేసి ఒక 20 రూపీస్ ఆటో వాళ్ళు తీసుకున్నారు. నేను మార్నింగ్ ఇక్కడనే రెస్ట్ తీసుకున్నా. ఆ రెస్ట్ తీసుకున్న రూమ్ని అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక జ్యోతి లాడ్జ్లో ఉన్న 12 అవర్స్కు 250 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ ప్లేస్ వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్ కూడా అక్కడికైతే వెళ్తున్నాను. ఆ టైమింగ్స్ అవన్నీ స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి. మనకు స్పెషల్ లైన్ వచ్చేసి 300, మామూలు లైన్ వచ్చేసి 75 రూపీస్. నాకు టైం లేకపోవడం వల్ల 300 రూపీస్ లైన్కి అయితే బయలుదేరిపోయినా. ఇక టికెట్ అయితే తీసుకున్నా. చూడండి, ఇక టికెట్ తీసుకుని ఇలా బయటకు అయితే వచ్చేసిన. ఇక మన షిప్లో అయితే ఆ ప్లేస్కి అయితే చేరుకోవాలి. ఆ ప్లేస్కు ఇక ఇక్కడ మన షిప్ అయితే రెడీగా ఉంది. లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇలా లోపలికి వచ్చినాక మీకు సేఫ్టీ కోసం అన్ని ఇస్తారు. ఇక ఇక్కడ మంచి బ్యూటిఫుల్ నేచర్ని చూసుకుంటూ ఆ ప్లేస్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. సముద్రం మధ్యలో మనకు ఈ వివేకానంద రాక్ మెమోరియల్ అయితే నిర్మించారు. ఇక ఇక్కడ మళ్ళీ వచ్చినాక 10 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇక్కడ తీసుకోవాలి. ఇక ఇక్కడ టికెట్ తీసుకున్నాక ఇక పైకి అయితే వెళ్ళనిస్తారు. నేనైతే పైకి అయితే వెళ్ళిపోతున్నా. చూడండి, సూపర్గా ఉంటుంది ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్. చెప్పలు వచ్చేసి అన్నీ కింద పెట్టేసేయాలి. ఇక ఇక్కడ కింద పెట్టేసిన నేను వచ్చేసి ఈ పైకి అయితే ఎక్కేసిన. చూడండి, చాలా బాగుంటుంది. వివేకానంద స్వామి ఇక్కడనే ధ్యానం అయితే చేయడం జరిగిందట. ఇగో ఒకసారి పరిసరాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అక్కడ చూడండి చిన్న చిన్న బోట్లు కూడా పోతూ ఉన్నాయి. చూడండి, ఒకసారి పైకి ఎక్కి వ్యూ చూపిస్తా. ఇగో ఈ పై నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అటు సైడ్ ధ్యాన మండపము ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇగో మెయిన్ లైబ్రరీ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఈ సముద్రం పైన నిర్మించిన వంతెన దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, గ్లాస్ బ్రిడ్జ్. సముద్రం పైన నిర్మించిన మొదటి గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి ఇండియాలో ఇదే. చాలా బాగుంటుంది. ఇలా పైన చూస్తే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. చూడండి, వావ్, తిరువల్లూరు స్టాచ్యూ నుంచి ఇక ఇక్కడ నుంచి త్రివేణి సంగమం ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి మనం కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, కిందికి వెళ్ళాక ఇక ఇక్కడ బయటకు వచ్చినాక రైట్ సైడ్ వచ్చేసి 2 చర్చిలు అయితే ఉంటాయి. ఈ చర్చిలు అయితే చూడండి చాలా ఓల్డ్. ఇక ఇక్కడ నుంచి ఇలానే కొంచెం ముందుకు వచ్చేసారు అనుకో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు మరొక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక ఇలానే లాస్ట్కి అయితే వచ్చేస్తుంటే మనకు చిన్న చిన్న టెంపుల్ కనబడతాయి. ఇక్కడనే తుఫాన్ టైం నాడు మెమోరియల్ నిర్మించారు. ఆ మెమోరియల్ ఉంటుంది. త్రివేణి సంగమం ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఉండి చూడండి. ఇక్కడ సేదతీరండి చాలా బ్యూటిఫుల్గా, అంటే బ్యూటిఫుల్గా ఈ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇక్కడనే గాంధీ మెమోరియల్, లైట్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. లైట్ హౌస్ ఏంటంటే 2 ఉంటాయి. మనకు ఒకటేమో సముద్రం దగ్గర ఉంటుంది, ఒకటి దూరం ఉంటుంది బస్ స్టాప్ దగ్గర. అక్కడ నుంచి చూస్తే వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను వచ్చేసి నైట్ వరకు
త్రివేంద్రం అయితే చేరుకున్నా, కేరళ రాజధాని. ప్రస్తుతానికి ఒక కేరళ బస్ స్టాప్ ఇది అన్నట్టు. నైట్ నేనున్న రూమ్ని అయితే మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫస్ట్ వచ్చేసి నేను ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరిన. మధ్యలో వచ్చేసి మీకు గణపతి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగిరనుకో స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకుంటారు. ప్రస్తుతానికి స్వామివారి కోనేరు దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి 2-3 చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. ఇవన్నీ అయితే దర్శనం చేసుకోండి. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఈ లెఫ్ట్ సైడ్ చూసిరనుకో ఇక్కడ మరొక ఆలయం ఉంటుంది చూడండి. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడికి వచ్చేయండి. ఆటోలో వస్తే ఈ ప్లేస్లో మిమ్మల్ని దించేస్తారు. ఇక కార్లలో వస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదా కమాన్ లోపల పార్కింగ్ చేసుకోవాలి. ఈ రైట్ సైడ్ వచ్చేసి మెయిన్ రాజగోపురం అయితే ఉంటుంది చూడండి. ఈ ఆలయాన్ని ఏంటంటే మనకు కలియుగ మొదట్లో 950 రోజు నాడు శ్రీ మహావిష్ణువు పరభక్తుడైన దివాకర ముని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయానికి పునాది వేయడం అయితే జరిగిందట. తర్వాత ఎంతో మంది రాజులు అభివృద్ధికి అయితే తోడ్పడ్డారు. అయితే 1134 తర్వాత ఈ ఆలయం మొత్తం ట్రావెల్కోర్ రాజుల ఆధీనంలోకి అయితే వచ్చింది. అయితే మనకు 1498లో వాస్కోడి గామా పోర్చుగీస్ నుండి ఇక్కడ ఉన్న మలబార్ తీరానికి సముద్ర మార్గాన్ని అయితే కనుగొన్నాడు. అయితే కనుక్కున్నాక వర్తక వ్యాపారాలు బాగా జరిగి సంపద వచ్చిందట. అయితే 1768లో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మార్తాండవర్మ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజగోపురాన్ని మూల విరాట్ని ఈ ఆలయం కింద 6 గదులు నిర్మించి అలా బంగారాన్ని అయితే పెట్టడం జరిగిందట. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పరశురామ టెంపుల్ దగ్గరికి అయితే నేను చేరుకున్నాను. ఈ పరశురామ టెంపుల్ వచ్చేసి మన కేరళలోనే ఉన్న ఏకైక ఆలయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పరశురాముడు తన గొడ్డలితో సముద్రాన్ని నెట్టి ఇక్కడ ఈ కేరళ ఉన్న ప్రాంతాన్ని సృష్టించాడని భక్తులు అయితే నమ్ముతారు. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక ఇక్కడ నుంచి మరొక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేను మరొక ఆలయానికి అయితే వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఈ కొబ్బరి చెట్టులు ఈ పరిసరాలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి అజ్మలా శివ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి. ఈ ఆలయ పరిసరాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అతిపెద్ద శివలింగ క్షేత్రం అయితే ఉంటుంది. సముద్రం ఒడ్డునే ఈ శివలింగ క్షేత్రం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇటు సైడ్ మొత్తం మీకు సముద్రం అయితే ఉంటుంది. ఇక ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఇలా ఆటోలో వచ్చేసిరనుకో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఆలయం దగ్గరికి అయితే చేసుకుంటాం. మహేశ్వరం టెంపుల్ అన్నట్టు కేరళలోనే ఒక గొప్ప క్షేత్రంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ ఆలయం మొత్తం మన కేరళ స్టైల్లోనే ఉంటుంది. ఒకసారి చూడండి, సుమారు 111 అడుగుల ఎత్తులో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, అతిపెద్ద శివలింగం అన్నట్టు. ఇక్కడ డమరుకము ఈ ఆలయ పరిసరాలు చాలా బాగుంటాయి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళొక 5 కిలోమీటర్స్ ఇలా వచ్చిరనుకో మనకు బోటింగ్ ఏరియా ఉంటుంది. ఐలాండ్లోకి అయితే తీసుకెళ్తారు, పూవార్ అంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక గంటకు వచ్చేసి 2500 నుంచి 3500 చెప్తారు. నేనైతే వెళ్ళలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే వెళ్ళండి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి నేను వచ్చేసి బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. కోవలం బీచ్ ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్కి రండి. ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది, పైకి ఎక్కిరనుకో వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నట్టు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఒకసారి చూడండి, ఒకవేళ మీకు టైం ఉంటే జటాయు ఎర్తు దగ్గరికి అయితే వెళ్ళండి. ఈ మన బస్ స్టాప్ నుంచి 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నాకు కుదరకి వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చేసి నేనున్న రూమ్ని అయితే చూపిస్తున్నా. ఒకసారి చూడండి, ఈ రూమ్ వచ్చేసి బస్ స్టాప్లోనే తీసుకున్నా. 1000 రూపీస్ అయితే పడ్డది. ఒకవేళ మీ డార్మెటరీ కావాలంటే ఏసీ డార్మెటరీ వచ్చేసి 250 రూపీస్ తీసుకుంటారు. నేను సపరేట్ రూమ్ తీసుకున్నా కాబట్టి 1000 పడ్డది. ఇక్కడ రూమ్ అయితే వెకేట్ చేసేసిన. ఇక్కడ నుంచి నేను మున్నార్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ నైట్ 11:15కు నేనైతే బస్ అయితే బుక్ చేసుకున్నా. ఒకసారి చూడండి, టికెట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మున్నార్ అయితే నైట్ అయితే బయలుదేరిపోయినా. మనకు ఆల్మోస్ట్ మార్నింగ్ 6 వరకు దించేస్తారన్నారు. బట్ ఏంటంటే నాకు మార్నింగ్ 7 o'clock ఇలా మన్నార్ బస్ స్టాప్లో అయితే దించేసారు. వెళ్తూ ఉంటే బ్యూటిఫుల్ నేచరు, ఈ కొండలు, ఈ టీ ఎస్టేట్స్ అయితే మీకు కనబడుతూ ఉంటాయి. ప్రస్తుతానికి మనం బస్ స్టాప్లో అయితే దిగాం చూడండి. ఇదే మున్నార్ బస్ స్టాప్. ఒకసారి చూడండి, Day 7 అన్నట్టు మార్నింగ్. ఇక్కడనే టూర్ ప్యాకేజ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నేను వచ్చేసి డబుల్ డెక్కర్ బస్ అయితే తీసుకున్నా. కింద లోవర్ వచ్చేసి 200 రూపీస్, అప్పర్ వచ్చేసి 400 రూపీస్. ఏది తీసుకుంటారనేది మీ ఇష్టం. నాకు ఆ టైంలో టికెట్ దొరకకపోవడం వల్ల లోవర్ తీసుకున్నా. టైం ఉండడంతో ఇక్కడ దోశ అవి అయితే తీసుకున్నా, తినేసిన. ఒక 60 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ 7 దించారు కదా, 2 hours ఇలా టైం పాస్ చేసిన. 9 o'clock మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. డైలీ 4 trips ఉంటాయి అన్నట్టు. మీకు మార్నింగ్ 6, మనకు 9, 12, ఈవినింగ్ 4 o'clock అన్నట్టు. నేను 9 o'clock ట్రిప్కి వెళ్తున్నాను. మొత్తం 3 hours జర్నీ అయితే ఉంటుంది. బస్ని అయితే మీకు ఆల్మోస్ట్ మొత్తం చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా బస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ అందాలను చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఈ కేరళ అందాలు ఈ కొండలపైన ఏ విధంగా ఉంటాయో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ కొండలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక్కొక్క లొకేషన్ దగ్గర ఒక 5 to 10 minutes ఇలా బస్ ఆపుతారు. ఫొటోస్ దిగాలంటే దిగొచ్చు. ఈ నేచర్ని ఎంజాయ్ చేశాక మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. టీ ఎస్టేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అసలు నిర్మాణ శైలి చూడండి ఎంత గొప్పగా కనబడుతుందో ఒక్కొక్కటి. ఇదంతా నేచరు. ఇవన్నీ చూసుకుంటే ఇక ముందుకు వెళ్ళిపోవాలి. ఆ దూరం చూడండి కొండలు ఎంత బాగా ఉన్నాయో. టీ ఎస్టేట్ చూడండి రైట్ సైడ్. ఒక 3 hours జర్నీ కదా, ఎన్నో వింతలు విశేషాలు అయితే చూస్తూ ఉంటారు.
ఇక మీకు ఇంకా రిమైనింగ్ ప్యాకేజెస్ కావాలంటే చాలా ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ ప్యాకేజెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైవేట్ కూడా బయటనే ఉంటాయి, బస్ స్టాప్ బయట వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. ఏది తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇక్కడ మరొక లొకేషన్కి వచ్చాము చూడండి. ఇక్కడ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఒక కేవ్ చూసినాం. ఈ కేవ్ నుంచి ఇలా ముందుకైతే వచ్చేస్తున్నాం. ఇలా ముందుకు వచ్చాక లాస్ట్లో వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ కొండలు కనబడుతున్నాయో. ఈ టర్నింగ్స్ ఇవన్నీ చూడండి, చిన్న కోనేరులాగా అయితే ఉంది చూడండి, చెరువులాగా. ఈ పైకి చూడండి కొండలు. ఇక్కడ వచ్చేసి చిన్న లేక్ అయితే కనబడుతుంది, లేక్ వ్యూ. ఈ లేక్ వ్యూ చూశాక ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయినాం. ఇక్కడ టీ ఎస్టేట్స్ దగ్గర బస్సు అయితే ఆపేసారు. చాలా పెద్ద ఎస్టేట్, ఫొటోస్ దిగాలంటే ఇక్కడ దిగొచ్చు. ఇక్కడితో మళ్ళీ బస్సు మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ అయితే అవుతుంది చూడండి. మళ్ళీ నేనైతే బస్సు అయితే ఎక్కేసిన. బస్సు ఎక్కుతూ ఉంటే రివర్స్లో రైట్ సైడ్ వచ్చేసి ఇలా వాటర్ ఫాల్స్, ఈ వాళ్ళకి ఇండ్లు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అక్కడ సిటీ చూడండి కొండలపైన ఏ విధంగా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకు మున్నార్ బొటానికల్ గార్డెన్ అవన్నీ కనబడతాయి అన్నట్టు. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ బస్ స్టాప్ దగ్గర దించేస్తారు. ఎగ్జాక్ట్లీ 12 o'clock నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను ఏంటంటే కొడైకెనాల్ అయితే వెళ్దాం అనుకున్నా. కొడైకెనాల్కు 1 o'clock అయితే బయలుదేరిన. డైరెక్ట్ కొడైకెనాల్ వరకు బస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి తేని వెళ్ళాలి, తమిళనాడులో ఉన్న తేని వరకు. నాకు 113 rupees అయితే పడ్డది. ఈ 113 rupees వచ్చేసి తేని వరకే అన్నట్టు. వెళ్తూ ఉంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షంలో చూడండి ఈ టీ ఎస్టేట్స్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. ఇక్కడ నుంచి తేని ఏరుకొని నైట్ వరకు నేను కొడైకెనాల్ అయితే రీచ్ అయిపోయినా అన్నట్టు. నైట్ ఇక్కడ రూమ్ తీసుకున్నా. రూమ్ అయితే మీకు చూపిస్తా చూడండి. డే 8లో మార్నింగ్ అన్నట్టు. ఈ రూమే తీసుకున్నా. ఈ రూమ్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్లీ ఒక 1000 rupees అయితే పడ్డది. వాళ్ళు 2000 చెప్పారు. నేను బార్కాన్ చేసి 1000 rupees అయితే తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాన్లు అవి ఏమి ఉండవు, ఎందుకంటే చాలా కూల్గా ఈ వెదర్ అయితే ఉంటుంది. నా రూమ్ బయట వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంచుడండి. నేనున్న రూమ్ వచ్చేసి ఇది బయట వచ్చేసి ఈ విధంగా ఉంది. మినరల్ వాటర్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇతను ఓనరు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒకసారి వ్యూ చూడండి, ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ వ్యూ. రెస్టారెంట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, ఇక్కడనే ఉన్నాయి. ఆ దూరం అయితే ఏం లేవు. ఆ బస్ స్టాప్ నుంచి రైట్ సైడ్ నుంచి లోపలికి వస్తే ఉంటాయి. ఇలా లెఫ్ట్ సైడ్ నేను రూమ్ తీసుకున్నాను. ఒకసారి చూడండి, పోలీస్ స్టేషన్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇది వచ్చేసి కొడైకెనాల్ బస్ స్టాప్. ఇదంతా కొడైకెనాల్ బస్ స్టాప్ చూడండి. ఇక్కడ నుంచి మన టూర్ ప్లాన్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను వచ్చేసి ఎస్కేఎం వాళ్ళ టూర్ ట్రావెల్స్ అయితే మాట్లాడుకున్నా. వాళ్ళ రూమ్ కూడా వాళ్ళ దగ్గరనే తీసుకున్నాను నేను. ఈ టూర్ ప్యాకేజ్ వచ్చేసి 500 rupees ఇలా చెప్తారు, 400 rupeesకి ఇలా ఇస్తారు. నేను యూట్యూబర్ అన్న వల్ల నాకు 200 rupeesకే ఇచ్చారు. అక్కడ నుంచి ఫస్ట్ డెస్టినేషన్ అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి చూస్తే మీకు మంచి మంచి కొండలు అయితే కనబడతాయి. ఈ చెతస్కోప్ నుంచి చూస్తే దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసినాక దీని ఆపోజిట్లోనే మీకు బొటానికల్ గార్డెన్ ఉంటుంది, కావాలంటే చూడండి. ఈ గార్డెన్ చూసినాక ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిపోయినాం అనుకో చర్చ్ ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ చర్చ్ అట, బ్రిటిష్ కాలం నాటి చర్చ్ అట. ఇటువంటి చర్చ్ ఇండియాలో ఒకటి, వేరే దేశంలో ఒకటి మాత్రమే ఉందట. 2 చర్చిలు ఉన్నాయట. ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సిగ్నల్స్ అయితే లోపటైతే ఉన్నాయట. ఎంట్రీ టికెట్స్ కోసం ఒక 50 rupees అయితే వాళ్ళైతే తీసుకుంటారు. నేనైతే 50 rupees అయితే ఇచ్చేసిన, ఎందుకంటే మనం లైన్లో నిలబడాలంటే చాలా కష్టం, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అన్నీ వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ కొడైకెనాల్ లేక్ వ్యూ చాలా ఉంటుంది. అక్కడ నుంచి కొంత ముందుకు వస్తే వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక గల్ఫ్ క్లబ్ ఉంటుంది చూడండి. సుమారు 9000 ఎకరాలలో ఉంటుందట ఈ క్లబ్ వచ్చేసి. మననైతే లోపలికైతే అలో చేయరు, బయట నుంచే చూడాలి. మన గైడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి మనం లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం. ఇక్కడ ఎంట్రీ పాస్ అయితే ఉంటుంది. సమ్మర్లో కార్లు అయితే ఎంట్రీ పాస్ ఉంటేనే అలౌ చేస్తారు అన్నట్టు ఈ ప్లేస్కి అయితే. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం వచ్చేసి ఈ కేవ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం చూడండి. మనకు చాలా సినిమాల్లో చూపించారు. రీసెంట్గా మనకు మంజుమేల్ బాయ్స్లో కూడా ఈ ప్రదేశాన్ని అయితే చూపిస్తారు, గునా కేవ్స్. ఆ 4 ఉంటాయి అక్కడ, కానీ ఇక్కడ నుంచి చూస్తే కనబడతలేదు. మంచు ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రదేశం మనకైతే ఏం కనబడతలేదు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గునా కేవ్ పై భాగానికి అయితే వెళ్దాం. మన కింది భాగాన్ని చూసినాం కదా, ఇప్పుడు పై భాగానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి. వెళ్తూ ఉంటే చూడండి ఈ ట్రీస్ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి, పైన్ ట్రీస్. ఇలా చూసుకుంటూ ఒక 500 meters దూరం వచ్చినాం అనుకో ఈ గజిబిజి చెట్లు ఇవన్నీ మనకు కనబడతాయి. మంజుమేల్ బాయ్స్లో చూపించినట్టు డేంజర్ అయిన ప్రదేశం ఈ ప్రదేశమే. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గుహలు ఉంటాయి. ఇలా కిందికి ఇలా పడితే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు అన్నట్టు, అంత డేంజర్ ప్రదేశం. ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి జస్ట్ 100 meters దూరంలోనే మీకు ఫైన్ ఫారెస్ట్ అయితే ఉంటుంది. బ్రిటిష్ కాలం నాటి ఫైన్ ఫారెస్ట్ అట, వాళ్ళే పెట్టిరట. ఇవి న్యాచురల్గా పెరిగిన చెట్లు కావన్నట్టు, పెట్టిన చెట్లు ఇవన్నీ. ఇక్కడ హార్స్ రైడింగ్ అవన్నీ ఉంటాయి, కావాలంటే చేసుకోండి. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మధ్యలో మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడ నుంచి లాస్ట్ ప్లేస్కి అయితే చేరుకుంటాము.
ఇది వచ్చేసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్. ఈ లొకేషన్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి మనకు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారే నిర్మించడం జరిగిందట. ఇక ఇక్కడ నుంచి మన మన్నార్ వెళ్ళామనుకో జస్ట్ 40 కిలోమీటర్స్. మనమే ఇప్పుడున్న రూట్లో వెళ్తే మాత్రం 110 కిలోమీటర్స్ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఆ లొకేషన్ నుంచి వెళ్ళేవాళ్ళట. ఇక ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి ఒక 500 ఇయర్స్ నాటి ఓల్డ్ ట్రీని చూడొచ్చు. ఇక చూడండి ఇక్కడ ట్రీ చూశాక ఇక్కడ నుంచి కొడైకెనాల్ సిటీకి అయితే మళ్ళీ వచ్చేస్తాం అన్నట్టు. వస్తూ ఉంటే మంచి మంచి లొకేషన్స్ అయితే కనబడతాయి, అన్ని చూడండి. లాస్ట్లో వచ్చేసి కొడైకెనాల్ లేక్ దగ్గరికి అయితే చేరిపోతాం. ప్రస్తుతానికి మనం కొడైకెనాల్ లేక్ దగ్గర ఉన్నాం చూడండి. ఇక్కడ బోటింగ్ అవి చేయాలంటే చేయొచ్చు, సైక్లింగ్ చేయాలంటే చేయొచ్చు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసినాక నైట్ వరకు నేను మధురై అయితే రీచ్ అయిపోయినా అన్నట్టు. మనకు మధురై ఏంటంటే 5 o'clock లాస్ట్ బస్ ఉంటుంది కొడైకెనాల్ నుండి. ఇక్కడ నేను నైట్ వచ్చేసి స్టే చేసిన ఆ రూమ్ మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే నేను దర్శనం చేసుకున్నాను. 9th డే అన్నట్టు. టెంపుల్ యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చెప్పలు ఆ ఫోన్లు అన్నీ ఇక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వచ్చేసి ఏమీ అలో ఉండదు. ఫోన్లు చెప్పలు ఇవన్నీ తీసుకెళ్ళొద్దు. మీరు కేర్ఫుల్గా లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మీకు తిరుక్కుంటూ అయితే చూపిస్తాను. మొత్తం 4 గోపురాలు కదా. ఈ 4 గోపురాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఇక లోపల వచ్చేసి దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఇంతటితో మన టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 9 days టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ మీకు ఇంకా చూడాల్సిన 2-3 ఉంటాయి. ప్యాలెస్, ఓల్డ్ టెంపుల్ అయినా ఈ తెప్పకూలం టెంపుల్, కొండ గుహలో మరొక టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ టెంపుల్ ఉంటాయి. ఒక 2-3 hours అయితే పడుతుంది. టైం ఉంటే అయితే మీరు కవర్ చేయండి. ఇప్పుడు నేనున్న రూమ్ అయితే చూపిస్తాను. ఇక మీకు ఆలయం వెస్ట్ గోపురం దగ్గర నేనైతే ఉన్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కూడా 1 kilometer. ఈ రూమ్ వచ్చేసి నాకు 600 rupees అయితే పడ్డది. ఇక్కడ నుంచి ఇక నేను రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాను. నా ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9 o'clock ఉంది, కన్యాకుమారి స్పెషల్ ట్రైన్. ఇక ఇక్కడ నుంచి నేను వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ అయితే చేరుకున్నాను. హైదరాబాద్లో చెర్నపల్లి రైల్వే స్టేషన్లో నానైతే దించేసింది. నాకు ఇవి కవర్ చేయడానికి 9 days పట్టింది. 6 nights అయితే నేను రూమ్ అయితే తీసుకున్నాను. అన్ని ప్లేస్లలో మనకు కొంచెం ఫుడ్ అయితే ప్రాబ్లం ఉంటుంది, చూసి ప్లాన్ చేసుకోండి. చూశారు కదా వీడియో. మీకు ఆల్మోస్ట్ ఈ 2 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చూపించడం జరిగింది. ఇవన్నీ చూడడానికి నాకు 10,000 లోపే ఖర్చు అయితే అయింది. నీకు ఏంటంటే 15,000 వరకు నేను ఖర్చు పెట్టినా. బట్ ఏంటంటే ఆ ఆటోలు కొన్ని మీరు స్కిప్ చేసిర్రు అనుకో 10,000లో అయితే ఇవన్నీ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.